గౌరవ సభ్యుడు మాట్లాడింది ఏంటంటే 10 మంది ఎవరైతే ఉన్నారో బీసీలు ఎవరున్నారో బీసీలు అందరూ రాజీనామా చేస్తారు 18 ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమని అధ్యక్ష, నిజంగా స్థితుంటే ప్రభుత్వానికి ఎంక్వైరీ చేయండి. మేము బెదిరించాం, ఎవరో ఫోన్ చేశారు, ఏదో మాట అన్నారు, అది రికార్డ్ లో ఉంది. ముందర తొలగించండి, తర్వాత మొత్తం తీద్దాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన. అది రిపోర్ట్ ఎదుగా అది టేబుల్ ఇందావు. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం, అది మా ప్రభుత్వం కాదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్లు రాయిగా కూర్చుంటున్నారు. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపించే అలవాటు మాకు లేదు, జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో. మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్. మార్క్ మై వర్డ్స్. టైం డేట్ రాసుకోండి. వెయిట్ అండ్ వాచ్.